బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం నల్లమల అడవిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలోని దోమలపెంట రేంజ్, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లిబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో సుమారుగా 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది. ఇక విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇక అగ్ని ప్రమాద ఘటనపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. అడవుల్లో కారు చిచ్చు వ్యాప్తించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సురేఖ ఆదేశించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం నల్లమల అడవిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలోని దోమలపెంట రేంజ్, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట గ్రామాల్లో సుమారుగా 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఇక విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇక అగ్ని ప్రమాద ఘటనపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. అడవుల్లో కారు చిచ్చు వ్యాప్తించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆమె ఆదేశించారు. ఇక దీని సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, అమరాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. అయితే కొల్లంపెంట, కుమ్మనపెంట, పల్లెబైలు, నక్కలపెంట వ్యాప్తంగా ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్టు కూడా అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ఈ అనుకోని అగ్ని ప్రమాదంపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ కూడా స్పందించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు పూర్తిగా తెలపాలంటూ మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఏదైతే అడవి జంతువులకు హాని కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ, ఇకపై మంటలు చెలరేయకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా ఆమె చెప్పారు. అయితే రాత్రి చోటు చేసుకునే ఈ మంటలకు సంబంధించి ఏదైతే దోమలపెంట ప్రసాద్ మరియు డిఎఫ్ఓ రోహిత్ గోపిడి కూడా రాత్రి సమయాల్లో సిబ్బంది వెంట ఉండి మంటలను అదుపులోకి తెచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రతిసారి అనుకోని ఈ మంటలు వ్యాపించి దాదాపు 50 నుంచి 60, 100 హెక్టార్లలో ఈ అడవి దగ్ధమవుతున్నట్లు కూడా అధికారులు అంచనా వేశారు. ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా మంత్రి సూచించిన నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. అడవి జంతువులు ఏమన్నా ఈ మంటలకు సంబంధించి ఏమన్నా ముప్పు వాటిల్లిందని కూడా అంచనా వేయాలంటూ కూడా మంత్రి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ప్రాథమిక ఏదైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్, రైట్. ప్రాథమికంగా ఏమైనా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి, ఆకతాయిలు ఏమైనా అలాంటి పని చేసినటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఉందా? ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుందా? అయితే ఇప్పటికే ఈ మంటలు దాదాపు 50 హెక్టార్లలో అడవి దగ్ధమైనట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు ఆ దిశగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. పోలీసులు మరియు ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో ఇద్దరు సమన్వయంతో ఈ మంటలు ఎలా వ్యాపించాయన్న విచారణలో మునిగి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి సమాచారం తెలియవచ్చు. అయితే ఇక ముందు రేపు ఏదైతే గతంలో కూడా జరిగిన మంటల నేపథ్యంలో ఇక ముందు ఈ మంటలు వ్యాపించకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో అడవి జంతువులకు ఏమైనా ప్రమాదం చోటు చేసుకుందా, దీంట్లో ఇంకేమైనా నష్టం జరిగిందా, వాటిల్లిందా అన్న ఎంక్వైరీ అయితే చేస్తున్నట్టు కూడా మనకు అధికారులు చెప్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం ఎంక్వైరీ చేసిన తర్వాతనే తమకు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. రాజశేఖర్, ప్రదీప్, మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే విజువల్స్లో చూస్తే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితులు ఏమున్నాయని మనకు అధికారుల నుంచి సమాచారం ఉందా? అయితే వటవల్లపల్లి సమీపంలో ఈ మంటలు చెలరేగి దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంలో రాత్రికి రాత్రి అప్రమత్తమైన అధికారులు ఫారెస్ట్ సిబ్బందితో సహా ఎఫ్ఆర్ఓ గురుప్రసాద్ మరియు డిఎఫ్ఓ రోహిత్ గోపిడి కూడా వారి వెంట ఉండి మంటలను అయితే అదుపులోకి తెచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో మంటలు ఇంకా అదుపులోకి రానట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద మంటలను అయితే అదుపులోకి తెస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో మంత్రికి కూడా పూర్తి సమాచారం చేరవేసినట్టు అధికారులు కూడా ఇంకా అడవి ప్రాంతంలోనే ఉండి డిఎఫ్ఓ
మరియు FRO కూడా సిబ్బంది వెంట ఉండి మంటలను అదుపులోకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో దాదాపు 80% మంటలు అదుపులోకి వచ్చాయంటూ మరికొంత సమయంలో ఈ మంటలను పూర్తిగా అదుపులోకి తెస్తామంటూ మంటలు ఆర్పేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రతిసారి ఈ మంటలు చెలరడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రాశి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.